Hello everyone, welcome back to my channel. This is Manjula from Simply Manjula. బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు సిన్సియర్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డే 78 బిగ్ బాస్ రివ్యూ అండ్ ఎనీవే ఈరోజు నామినేషన్స్ గురించి 1 2 3 ప్రోమోస్ లో మనం చాలా చూసాము, చాలా మంది చాలా సీరియస్ ఫైట్ అయింది. అండ్ రెడ్ కార్డ్ వస్తుందా డీమన్ కి కళ్యాణ్కి చాలా ఫిజికల్ ఇంచుమించుగా ఫిజికల్ అయినంత యూనో అటాక్స్ చేస్తున్నారు మాటలతోటి. బట్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఫిజికల్ గా అయితే కాలేదు. అండ్ సంజన రీతు కూడా నేను ఫైట్ అయింది అండ్ సంజన మాటలు వదిలేసింది. సంజన సమ్ కామెంట్స్ చేసింది, స్టేట్మెంట్స్ చేసింది రీతు గురించి, తన పర్సనల్ మ్యాటర్స్ గురించి, తన క్యారెక్టర్ గురించి కూడా చెప్పాలి అంటే. సో దీని గురించి వీకెండ్ లో ఎలా ఉంటుందో లేదో చూడాలి. డెఫినెట్ గా సంజనకి సీరియస్ వార్నింగ్ ఉంటుంది అండ్ భీమన్ పవన్ కి కళ్యాణ్కి కూడా ఉండే అవకాశం చాలా ఉంది. సో ఎనీవే ఇక్కడ ఆల్రెడీ బిగ్ బాస్ లైక్ సంజన తనుజ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రీతును డెమన్ గురించి డిస్కషన్ వస్తుంది. రీతు డెమన్ అక్కడ కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరి లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, ఏంటో అర్థం కాదండి. బట్ ఎనీవే అది వాళ్ళిద్దరి మ్యాటర్స్, మనం అనవసరం అని. తనుజ కొంచెం మెచ్యూరిటీగా, సంజనాలో ఇంకా ఆ మెచ్యూరిటీ రాలే. చెప్పాలి అంటే నేను ఇది పెట్టాల్సిన టైటిల్ సంజన ఇమ్మెచ్యూర్ బిహేవియర్, చాలా ఇమ్మెచ్యూర్ బిహేవియర్. తనకంతా యూనో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, మ్యారేజ్, చిల్డ్రన్, ఈ పాటికి చాలా మెచ్యూరిటీ రావాలి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని ఇన్ని వారాలు అయిపోయినాక కూడా ఆమె అలా పర్సనల్ వాళ్ళ వాళ్ళ అలాంటి థింగ్స్ చెప్పకూడదు అండ్ అన్న విషయంలో నేషనల్ టీవీ మీద అది తను ఎందుకు అర్థం చేసుకోవట్లేదో ఏమో అర్థం కావట్లేదు. నేను ఇమాన్యుల్ డెవన్ పవన్ చేస్తాడు. 7 weeks నువ్వు కెప్టెన్సీ కంటెండర్ కాలేదన్నావు, బట్ ఒకసారి కంటెండర్ అయ్యి లైక్ నేను తీసేసినప్పుడు కంటెండర్షిప్ నుంచి నువ్వు చాలా ఈజీ గివప్ ఇచ్చావు. కళ్యాణ్ సినిమాని నామినేట్ చేస్తారు. రీజన్ తనకి నామినేషన్స్ అంటే భయపడతాడు. అసలు చాలా పుష్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అందరూ ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి ఆయనలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, చాలా ఫ్లాట్ గా వెళ్తున్నాడు అని ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే. భరణి తనుజ నామినేట్ చేస్తారు. ఒకరి మీద ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. వెరీ సింపుల్ గా బ్రీఫ్ గా చెప్పేద్దాం, ఇదే జరిగే పాయింట్స్. ఇంత ఎక్కువగా ఆర్గ్యూ చేసి మాట్లాడుకొని దాని గురించి డిస్కస్ చేయాల్సినట్టయితే లేదంటే డేమాన్ని కళ్యాణ్ చేస్తాడు. ఆయన వైపు సపోర్ట్ రాలేదని, తనుజ తప్పైనా కానీ ఓపెన్ గా చెప్పలేదనేసి, దివ్య బర్నీ నామ్ చేసింది తన కోసం స్టాండ్ కాలేదనేసి, అండ్ సంజన జస్ట్ 1 second. సో సంజన దివ్య భరణిని అండ్ సుమన్ సంజన నామినేట్ చేస్తారు. సంజన నామినేషన్ చేయడం మాత్రం సుమన్ ఆపట్లేదు. మరి ఇంచుమించుగా ఉంటే కనుక వాళ్ళిద్దరూ ఉంటే కనుక లాస్ట్ వరకు చేస్తాడనుకుంటా, ఈవెన్ 13th week కూడా. ఆ తర్వాత ఉండవనుకుంటా నామినేషన్స్ 14th week లో. బట్ ఆర్ఎల్స్ ఉంటాయి. బట్ ఎనీవే నామినేట్ చేశాడు. రీజన్ అంటే హౌస్ హార్మనీ తగ్గిపోతుంది, చాలా ఇరిటేట్ చేస్తుంది, హౌస్ లో అందరికి ఇరిటేషన్ గా ఉందని ఒక మాట చెప్తారు. అనుజ డీమని నామినేట్ చేస్తుంది. ఆ చిన్న విషయాలు కూడా చాలా పెద్ద పెద్దగా అర్చుకుంటారు. వాళ్ళ గొడవల వల్ల చాలా అందరికి డిస్టర్బెన్స్ గా ఉంది. రీతు కళ్యాణ్ లైక్ డీమన్ గొడవ అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. లాగ్ చేస్తాడు, అదే డిస్కస్ చేస్తాడని. అండ్ సంజన బర్నీ నామ్ చేస్తుంది బికాజ్ మన కెప్టెన్సీ కంటర్ లోంచి ఆ మాన్స్టర్ గేమ్ లోంచి దాన్ని తీసేసినందుకు. ఇది ఫస్ట్ లెవెల్ నామినేషన్స్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్ లో బర్లీకి 2 వచ్చాయి అండ్ కళ్యాణ్ కి 2 వచ్చాయి, సంజనకు 1, మిగతా వాళ్ళందరికీ 1. అండ్ ఇమాన్యుల్ అంతవరకు నామినేట్ చేయలేదు, స్టేజ్ 1 లో నామినేట్ చేయలే. అండ్ రీతు కెప్టెన్ కప్ నామినేట్ చేయలేదు. సో మరో స్టేజ్ ధైర్యానికి పరీక్ష. ఇది ధైర్యంగా అమ్మ భయపడకండి, ధైర్యంగా మీ నామినేషన్స్ మీరు చెయ్యండి, నేను ఉంటా మీ వెనక. బయట ఫ్యాన్స్ ఉన్నారు, లోపల నేను ఉన్నాను. బిగ్ బాస్ ధైర్యం ఇచ్చిన కూడా ఎవరెవరు ధైర్యంగా నామినేట్ చేశారో చూద్దాం. భరణి మాత్రం ఈమెని దివ్య నామినేట్ చేశాడు. అక్కడొకరిని ఇక్కడొకరిని చేసేసాడు. ఇంకా అయిపోయింది. నేను కామ్ గా ఎంత ఉండటానికి కారణం ఏంటంటే ఒకసారి ఎఫెక్షన్ చూపించావు కాబట్టి దానికి గ్రాటిట్యూడ్ గా నేను కామ్ గా ఉన్నాను. బట్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు లేదు. మనం ఎంత మంచి వాళ్ళమని మన వాయిస్ కరెక్ట్ గా లేకపోతే మన మంచితనం అంతా వెళ్ళిపోద్ది. అండ్ రెస్పెక్ట్ ఇవ్వవు అంటే దానికి దివ్య హేట్ చేస్తుంది. అండ్ ఎనీవే సంజన
స్ట్రాంగ్ కాంపిటీటర్, జెన్యూన్ కాంపిటీటర్ అని తనుజ నామినేట్ చేస్తుంది. సంహౌ సంజనాకి ఇమాన్యుయల్ మీద కొంచెం కొంచెం నమ్మకం తగ్గింది, ట్రస్ట్ తగ్గింది బికాజ్ దాన్ని సపోర్ట్ చేయడం. కళ్యాణ్ డీమన్ పవన్ ని నామినేట్ చేస్తాడు బికాజ్ ఆల్రెడీ వాళ్ళకి చిన్న చిన్న గొడవ అయితేనే ఉంది. సేమ్ ఇదే నువ్వు గివ్ అప్ ఇచ్చావు అని. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేస్తాడు. అండ్ 6 votes పడ్డప్పుడు నాకు దివ్యతను నువ్వు డిఫెండ్ చేసావు, మిగతా వాళ్ళతో ఎవరితో డిఫెండ్ చేయలేదు. అండ్ ఆల్సో నేను కెప్టెన్సీ త్యాగం చేశాడు, మళ్ళీ ఒకసారి వస్తే ఇంకెవరికి ఇస్తావు అన్న మాట నచ్చలేదంటే తనది కూడా స్ట్రాంగ్ గానే డిఫెండ్ చేసుకుంది, స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. అండ్ సుమన్ తనుజ నామినేట్ చేస్తాడు. సేమ్ ఆ గేమ్ లో ఓడిపోయేందుకు, ఆ కెప్టెన్సీ దాంట్లో కెప్టెన్ కానందుకు. అండ్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతానని చెప్తాడు, ఎందుకంటే అప్పుడు ఎందుకు డిస్కషన్ అయింది కదా, వెంటనే ఎందుకు తేల్చలేదు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాను. దివ్య తనుజ నామినేట్ చేస్తుంది. ఇష్టం లేకపోయినా వాళ్ళతోనే వాళ్ళు వెనక పడతామన్న మాటకి తను చాలా అప్సెట్ అయింది, చాలా తన్ని బాదర్ చేస్తుంది, డిస్టర్బ్ అయిపోయిందని. అండ్ డిమన్ ఇమాన్యుయల్ చేస్తాడు. ఏంటంటే వీళ్ళ రెడ్ టీమ్ బ్లూ టీమ్ కాకుండా, టీమ్స్ కాకుండా సెపరేట్ ప్లాన్స్ ఉంటాయి వీళ్ళకి. టీమ్ లోంచి టీమ్ తో ప్లాన్ వేస్తారు, స్ట్రాటజీ వేస్తారు. అండ్ టీం బయట వేరే టీమ్ తో వీళ్ళు స్ట్రాటజీ వేస్తారు. ఐ థింక్ కళ్యాణ్ గ్రూప్ కోసం ఆడాలనుకున్నాడు, ఇమాన్యుయల్ డీమన్ కలిసి ఒక స్ట్రాటజీ వేశారు, బట్ వేయలేదు అనుకున్నారు, బట్ అలా వర్కౌట్ అవ్వలేదు బికాస్ కళ్యాణ్ టీం కోసం ఉంటానన్నాడు కాబట్టి. అక్కడ తనుజ దివ్య నామినేట్ చేసి రీజన్ లేకుండా 3 weeks నుంచి చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. సో నేను ప్యాచప్ అయిపోయినా క్లోజ్ అయిపోదాం అనుకున్నా, హక్ చేసుకుంటారు. ఆ గొడవ ఇంతటితో ముగిసిపోయింది, ఇంకా ఇది కంటిన్యూ చేయరు. సో లైక్ సేమ్ కంటెంట్ ఇచ్చిన ఎవరు చూడరు, సో అది క్లోజ్ చేశారు. ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉంది. అండ్ రీతు కళ్యాణ్ నామ్ చేస్తుంది టీం కోసం. సో టీం కోసం ఆడామని, అండ్ ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమన్ లేకపోయినా డీమన్ పేరు తీసుకొచ్చామనేసి విధంగా రీతు చెప్పింది. అండ్ ఇక్కడ సంజన అని ఇక్కడ 2 యాక్చువల్ చెప్పాలంటే రీతుకి 2 ఓపెన్ నామినేషన్స్. అండ్ రీతుకి ఇక్కడ క్లోజ్ నామినేషన్ లేదు, ఓపెన్ నామినేషన్ ఒకటి కళ్యాణ్, సారీ రెండోది సంజనకి. ఎనీవే సంజనలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, అండ్ ఫ్లాట్ గా ఉంది, సేమ్ అసలు ఆట లేదు అని చెప్పినప్పుడు లుక్ ఎట్ యువర్ బిహేవియర్. పెద్ద పెద్ద దానికి సంజన మాకి పెద్ద పెద్ద బూతులు మాట్లాడతావు, నీ అంత స్ట్రాటజీ, నీ అంత బూతులు నీ హౌస్ లో ఎవరు చేసుండ్రు. అంతేకాకుండా నువ్వు నైట్ అంతా డిమన్ పక్కన కూర్చొని ఉంటావు, దానికి హౌస్ అంతా ఇమాన్యుయల్ చాలా చాలా డినై చేసేస్తాడు, ఖండించేస్తాడు. అండ్ చాలా దానికోసం సంజనని ఖచ్చితంగా సంజనకి వార్నింగ్ ఇచ్చేసినంత గట్టిగా అన్నాడు, అది కరెక్ట్ కాదు, మీరు అనేది వెనక్కి తీసుకొని వాళ్ళతో చాలా కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కూర్చుంటారు, నవ్వుకుంటారు, అది చాలా ఎంబరాసింగ్ గా అనిపిస్తుంది, ఆర్ఎల్స్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది వాళ్ళంతా క్లోజ్ గా కూర్చోవటం తనకి, బికాస్ తన పక్కనే ఉంటారు, తనకు ఆ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్, దిస్ ఈజ్ నాట్ ద డే. అది రియాలిటీ అయ్యి ఉండొచ్చు, మేబీ తన అబద్ధం చెప్పొద్దు అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్, దిస్ ఈజ్ నాట్ ద వే. అండ్ ఇలాంటి థింగ్స్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయద్దు. ఇప్పుడు అమ్మాయి అన్న పదం వచ్చేస్తుంది, అది నిజం కాదని చేస్తారు, ఇట్లాంటివి నిరూపించుకోలేం. ఇలాంటివి షోలో ఎవరు ఎలా పోయినా కానీ బయటకి మనకి ఎంత చాలా ఇదిలాగా చూపిస్తారు కదా. సో సంజన మాట మెచ్యూర్ గా మాట్లాడిందని నాకు అనిపించింది. అది మెచ్యూరిటీ అనిపించుకోదు, వాళ్ళ పర్సనల్ గేమ్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారా, అది అలౌడా, లీగలా, బిగ్ బాస్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడా, బిగ్ బాస్ స్ట్రాటజీయా, అది వాళ్ళ స్ట్రాటజీయా, సో టు దెమ్. లైక్ సంజన హాస్ నథింగ్ టు బాదర్ అబౌట్ దట్. తనకి ఇష్టం లేదు, తను పక్కకి వెళ్ళిపోవాలి, ఆర్ఎల్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడాలని చెప్పాలి, సిట్ సమ్వేర్, నాకు అంత కంఫర్టబుల్ గా లేదని. బట్ ఇక నామినేషన్ కు ఆ పాయింట్ అసలు గేమ్ వరకు నామినేట్ చేస్తే పర్లేదు, ఆల్రెడీ చాలా మంది బిహేవియర్ అంటున్నారు. సో వాళ్ళకి వేరే బిహేవియర్ ఉంది, రీతికి ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చి పాయింట్ పెట్టిందేమో. బట్ ఐ థింక్ డెఫినెట్లీ సంజన విల్, చాలా సీరియస్ వార్నింగ్స్ ఉంటాయి సంజన ఈ విషయానికి, చాలా సీరియస్ వార్నింగ్స్ ఉంటాయి. ఆర్ఎల్స్ ఓపెన్ గా నాగార్జున సార్ తో కూడా చెప్పేస్తాం, నాకు చాలా కంఫర్టబుల్ గా లేదు అసలు, వాళ్ళు కూర్చుంటారు, హక్ చేసుకుంటారు, అండ్ చాలా ఆక్వర్డ్ గా అనిపించిందని అక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుందేమో, చూడాలి. ఏమనిపించింది మీకు ఈ రోజు ఎపిసోడ్?
ప్రోమోలకు ఉన్నంత హైప్ ఇచ్చినంత అదర్ రివ్యూస్ కి లీక్స్ పంపించినంతగా అంతగా కొట్టుకొని చస్తారేమో అన్నంతగా చెప్పారు. ఒకళ్ళకొకరు రక్తాలు పారుతాయి, గోడలు బద్దలైనాయి, హౌస్ మారుమ్రోగిపోయింది. అసలు ఇలాంటి కనీ విరగని ఫైట్ మనం చూడలేదన్నారు. అరుచుకున్నారు తప్పితే అక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి యూనో అలా పెట్టినట్టు నాకేం అనిపించలే. అన్నెసరి ఇక్కడ నామినేషన్ ఏమో ఇక్కడ దేమందిని ఇమాన్యుల్ వాళ్ళిద్దరిని పక్కకు తోచారు. కళ్యాణ్ను రీతు ఏంటి రీతు అండ్ మోర్ ఓవర్ మనం ఒక పాయింట్ చెప్పుకోవాలి. అసలు అది ఏం చెప్పాలంటే అది వ్యాలిడా లేదా అని పక్కన పెట్టరు. గొంతు ఎవరికి ఉంది, నోరు ఎక్కువ ఉంది, ఎవరు ఎక్కువ అరిచారు, ఎవరు ఎక్కువ విజిబిలిటీ ఉంది, ఎవరు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు అన్నదే మనకి చాలా స్ట్రాంగ్. బట్ చూస్తూ 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 చాప కింద నీరు లాగా రీతు చాలా అంటే చాలా ఐ థింక్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. స్టెప్ చాలా స్లోగా ఎంతో నెగిటివిటీతో వచ్చిన రీతు గురించి చాలా బ్యాడ్ వీడియోస్ కూడా చాలా వచ్చాయి. అండ్ ఆల్సో రీతుని చాలా మంది డిస్లైక్ చేశారు సోషల్ మీడియాలో. రీతుకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు. బట్ రీతు టర్న్ అవుట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. డే బై డే నామినేషన్స్ లో ఉండి అంటే తనకు కొన్ని లక్ పాయింట్స్ ఉన్నాయి. బికాస్ అంత ఈక్వల్ గా కాంపిటేటివ్ గా ఉంటే తనకు కష్టం అయ్యేది. బట్ వచ్చిన ఫైవ్ స్టార్మ్స్ టు పాస్ బ్యాచ్ లాగా ఉండేసరికి తనకు అదొక అడిషనల్ ప్లస్ పాయింట్ అయింది. ఫైవ్ స్టార్మ్స్ లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు లైక్ మాధురి అండ్ ఆల్సో ఆయేషా లాంటి వాళ్ళు ఉండిపోతే కనుక రమ్య లాంటి వాళ్ళు అప్పుడు తన ప్రజెన్స్ తన సర్వైవల్ కష్టమయ్యేది. బట్ అందరు వాళ్ళు వాళ్ళు ఇంకా సర్దేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి రీతుకి బెటర్ టైం స్టార్ట్ అయ్యి ఇంకా ఆమె గేమ్ లో ముందుకు వెళ్ళింది. నాకు చూస్తుంటే రీతు ఇంకా ఈ వీక్ అయిపోయింది. 12th వీక్ లో 11th వీక్ లో నామినేషన్స్ లేదు, 12th వీక్ వస్తుంది. ఎలా గట్టెక్కి టాప్ 5 కి రీతు వెళ్ళే అవకాశం నాకైతే చాలా ఎక్కువ కనిపించింది. మిగతా వాళ్ళందరూ అంటే టాప్ 5 లో ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనుజ ప్లేసెస్ ఆర్ పక్కా ఫిక్స్డ్ అనమాట, లాక్డ్. అండ్ 4 and 5 కోసమే చూడాలి. అండ్ వాళ్ళ ముగ్గురు ఏ ఆర్డర్ లో ఉన్నా కానీ 4 and 5 మాత్రమే ప్లేసెస్ వేకెంట్. అందులో రీతుకి మాత్రం 4 5 డెఫినెట్ గా పక్కా అనుకుంటున్నాను నేను. ఇంకా మిగతా ఉన్న సంజన, దివ్య వెళ్ళిపోయినా ఆ 5th ప్లేస్ సుమన్ కి కానీ అండ్ భరణికి వచ్చే ఛాన్సెస్ అయితే నాకు చాలా అనిపిస్తుంది. సుమన్ కూడా వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ మై టాప్ 5. అండ్ ఎలా అనిపించింది మీకు ఎపిసోడ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.